డిసెంబర్ 16, 2012 అది ఢిల్లీలో ఒక బస్లో గ్యాంగ్ రేప్. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అనేక చట్టాలు వస్తున్నాయి, అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు మాత్రం ఇంకా మారడం లేదు. ఎంత శిక్షలు కఠినం చేసినా కూడా అంతకు రెట్టింపుగా తెగిస్తున్నారు. మానవ మృగాల్లా ప్రవర్తిస్తూ కొంతమంది అమ్మాయిలని అలుసుగా తీసుకొని వారిపై అత్యాచారం చేస్తున్నారు. తరచుగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి, శిక్షలు పడుతూ ఉన్నాయి. చాలా చోట్ల బహిరంగంగానే తెగించి మరీ మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కానీ ఆ సిచ్యువేషన్ కానీ కనబడడం లేదు. ఇప్పటికే కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ అత్యాచారం మరొక ఘటన చోటు చేసుకుంది. ఇది తాజాగా ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో దారుణం జరిగింది. ఒక టీనేజ్ బాలికపై 5గురు ఒక ప్రభుత్వ బస్సులోనే అత్యాచారం చేశారు. అయితే ఆర్టీసీ బస్సులోనే ఈ దారుణానికి ఒడిగట్టడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. బస్ స్టాండ్లో బస్సు ఆగి ఉన్న ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత మొదట డ్రైవర్ రేప్ చేశాడు, ఆ తర్వాత కండక్టర్, ఆ తర్వాత ఒకరి వెంట ఒకరు ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది మరొకిద్దరు కలిసి సుమారుగా 5గురు ఆ అమ్మాయిపై, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరిగా బాలికను రేప్ చేసిన బస్ స్టాండ్లోనే క్యాషియర్ కూడా ఆ బాలికను రేప్ చేశాడు. ఇక బస్ స్టాండ్లో ఒంటరిగా ఆ బాలికను చూసినటువంటి ఇతర ప్రయాణికులు వెంటనే శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి ఆ కమిటీ ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుంది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన విషయాలు వింటే అందరినీ కూడా భయాందోళన, కొంత ఆందోళన కలిగించింది. ఎందుకనంటే ఆ అమ్మాయి ఆ క్షణంలో వారు వరుసగా ఒకరి వెంట ఒకరు డ్రైవర్, కండక్టర్, ఇతర బస్ డ్రైవర్, కండక్టర్, ఆ తర్వాత బస్ స్టాండ్లో పనిచేస్తున్నటువంటి క్యాషియర్ కూడా ఆ అమ్మాయిపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ఎంత విచక్షణరహితంగా వారు చేశారనేది చాలా క్లియర్గా ఈ దృశ్యాలు, లేటెస్ట్గా చూసినటువంటి ఈ విషయాలు వింటే మనకు అర్థమవుతుంది. అయితే తాజాగా ఆ అమ్మాయిపై చేసినటువంటి ఘటన తర్వాత ఆ అమ్మాయిని స్థానికులు ఒంటరిగా బస్సులో కూర్చుందని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే శిశు సంక్షేమ శాఖకి వెళ్ళింది. అక్కడ కొందరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ బాలిక చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మొదట అక్కడ ఆ అమ్మాయిపై అత్యాచారం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా స్థానికులు గమనించలేదు. ఆ ఆర్టీసీ బస్సులో ఆ టర్మినల్పై ఆగి ఉంది. అది ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళాల్సినటువంటి బస్సు, అది ఢిల్లీ దెహ్రాదూన్ వైపు వెళ్ళాల్సిన బస్సు అది. అయితే ఆ బస్సులో ఈ నెల 12న జరిగింది ఈ ఘటన. ఆర్టీసీ బస్సులో 12వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి నిన్న అంటే సుమారుగా 4-5 రోజులు పట్టింది ఈ యొక్క విషయం బయటికి రావాలంటే. సుమారుగా వారం రోజులు పట్టింది ఆ విషయం బయటికి రావడానికి. ఆ అమ్మాయి 12వ తేదీన అక్కడికి దెహ్రాదూన్ చేరుకుంది. దెహ్రాదూన్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఆ అమ్మాయిది ఉత్తరప్రదేశ్గా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో మోరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి బాలిక ఆమె. అక్కడి నుంచి దెహ్రాదూన్ చేరుకుంది. దెహ్రాదూన్ నుంచి అటువైపు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే దెహ్రాదూన్ బస్ స్టాండ్లో ఆగి ఉన్న బస్సు అది. బస్ స్టాండ్లో ఆగి ఉన్న బస్సులో కండక్టర్, డ్రైవర్, ఇతర బస్సు కండక్టర్, ఆ తర్వాత ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్, సుమారుగా 4గురు, దాంతోపాటుగా బస్ స్టాండ్లో పనిచేస్తున్న క్యాషియర్, 5గురు ఆ అమ్మాయిపై లైంగికంగా దాడి చేసి ఒకరి తర్వాత ఒకరు చాలా విచక్షణ రహితంగా ఆ అమ్మాయిపై ప్రవర్తించి అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇతర ప్రయాణికులు చుట్టినటువంటి స్థానికులు మొత్తం గమనించి ఒంటరిగా కూర్చున్నటువంటి ఆ బాలికని చూసి వెంటనే శిశు సంక్షేమ కమిటీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ కమిటీ ఆ అమ్మాయిని తన వెంట శిశు విద్యానికేతన్ తీసుకెళ్ళింది, బాలనికేతన్కి తీసుకెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన విషయాల దృష్ట్యా నిన్న ఆ అమ్మాయిపై జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ బస్సును కూడా అదుపులోకి తీసుకున్నారు. మీరు గమనిస్తే వారం రోజులు కావస్తోంది. అందరూ చూస్తుండగానే, అంటే అక్కడ ప్రయాణికులు బహుశా రాత్రి టైం అనుకుంటా, అక్కడ ఎవరు కూడా లేరు. అందరూ అక్కడ ఒక పబ్లిక్ ప్లేస్లోనే అక్కడ బస్సులో, అది కూడా ప్రభుత్వ బస్సులోనే ఆ బస్సు అటు ఆర్టీసీలో పనిచేసేటువంటి డ్రైవరు, కండక్టరు వీళ్ళంతా ఇష్టానురీతిన అంత ఏమంటారు అంటే పూర్తిగా కూడా ఒక విచక్షణం, ఒక మానవ మృగం అని చెప్పొచ్చు. ఎందుకని అంటున్నా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి భయం ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా ఏదైనా చేస్తే పై స్థాయి అధికారులు కానీ శిక్షించబడతారు, లేదంటే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటుంది అనే ఒక భయాందోళన ఉంటుంది. కానీ అవి ఏమీ లేకుండా ప్రభుత్వ బస్సులోనే వారంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోనే ఉద్యోగాలు తీసుకుంటూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. అటువంటిది ఒక బాలికని బస్సులో ప్రయాణించే ప్రయాణికురాల్ని ఇంత విచక్షణరహితమా? డిసెంబర్ 16, 2012 నేను మీకు ఘటన చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే
నిర్భయ. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. ఫిజియోథెరపీ ఇంటర్న్గా పనిచేస్తున్నటువంటి నిర్భయపై 6 ఇదే రకంగా బస్సులో అత్యాచారం చేసి చంపేశారు. సో ఆ ఘటన తర్వాత అనేకంగా వెలుగులోకి వచ్చాయి. అయితే అది సెట్ మార్క్గా ఎందుకు తీసుకోబడింది అంటే 6 కూడా ఆ బస్సులో ప్రయాణిస్తూ డ్రైవ్ చేస్తూనే అమ్మాయితో అత్యాచారం చేయడం అనేది సంచలనం రేపింది. 2012 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 12 సంవత్సరాలు కావస్తోంది. అనేక ఘటనలు జరుగుతున్నాయి, అనేక కొత్త చట్టాలు వస్తున్నాయి, శిక్షలు కఠినం అవుతున్నాయి, అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూడా దీనిలో మార్పు రావాలనే విషయాన్ని ఇంకా కూడా ఆకాంక్షిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన ఘటన ఒకటి సంచలనంగా మారింది, దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అందరూ కూడా ఈ కోల్కతా ఘటనలో జూనియర్ డాక్టర్ విషయంపై మాట్లాడుకుంటున్నారు, గ్యాంగ్ రేప్గా ప్రస్తావిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది, అమ్మాయిని చంపేశారు, ఏ రకంగా చంపేశారని చాలా క్లియర్గా చెప్తూ ఉంది. ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ నడుస్తోంది, రేపు సుప్రీంకోర్టులో ఆ విచారణ జరగబోతోంది. ఒకవైపు జరుగుతూనే ఉంది, అంతకు మించి రెట్టింపుగా మరొక ఘటన బయటకు వచ్చింది. ప్రభుత్వ బస్సులోనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో పాటుగా ఇతర స్టాఫ్, క్యాషియర్ కూడా ఒక బాలికని ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసి ఆ అమ్మాయిపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి అతి క్రూరంగా హీనంగా వేధించి అక్కడ వదిలేసి వెళ్ళారు. ఆ తర్వాత చుట్టూటువంటి స్థానికులు గమనించిన తర్వాత ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం గమనించారు. ఇదంతా అక్కడ జరిగిన తతంగాన్ని ఎవరు కూడా చూడలేకపోయారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయంలో గమనించి వెంటనే శిశు సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని అదుపులో తీసుకొని ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని అప్పుడు ఆ అమ్మాయి భయాందోళనలో ఉన్న నేపథ్యంలో భయం నుంచి బయటపడిన తర్వాత, ఆందోళన నుంచి బయటపడిన తర్వాత, నోరు విప్పిన తర్వాత ఈ విషయం వెల్లడైంది. ఒక డ్రైవర్, ఒక కండక్టర్ అంతా కూడా తనపై రేప్ చేశారంటూ కూడా విషయం బయటకు వెల్లడించింది. ప్రస్తుతానికి ఆ బస్సును అదుపులోకి తీసుకున్నారు. ఇంకా డ్రైవర్, కండక్టర్ని అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. సో మొత్తం మీద ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగింది ఈ ఘటన. ప్లాట్ఫామ్ నెంబర్ 12 పైన ఆగినటువంటి ఢిల్లీకి వెళ్ళవలసినటువంటి ఆ బస్సులో ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. డెఫినెట్గా ఎంత శిక్ష కఠినమైనా కూడా ఇటువంటి అత్యాచారం ఆగడం లేదు. ఇటువంటి విషయాల్లో ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆందోళన చెందడం, డిమాండ్ చేయడం, రోడ్లు ఎక్కడం, నిరసన తెలపడం తప్ప. ఎందుకంటే తరచుగా నేను చెప్పినటువంటి ఘటన నిర్భయ ఘటన నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా రోజు ఏదో ఒక చోట ఏదో రకంగా ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మనకు తెలిసేవి కొన్ని అయినప్పటికీ తెలియకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే డెఫినెట్గా చాలా శిక్షలు కఠినం అవడమే కాదు, మనల్ని మనం మార్చుకోవాలి. మానవ మృగాల్లా కాకుండా మానవుల్లాగా బతకడం నేర్చుకోవాలి. చిన్నతనం నుంచే అటు అబ్బాయిలకైనా అమ్మాయిలకు కూడా అసలు మానవత్వం అంటే ఏంటి, మానవ విలువలు నేర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన సంచలనంగా మారింది. అటు కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటన మరొక డెహ్రాడూన్లో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మరొక అత్యాచార ఘటన వెలుగు చూసింది. అయితే ఇక్కడ అమ్మాయి మాత్రం కొంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ తాజాగా ఆ అమ్మాయి నోరు విప్పేంత వరకు కూడా ఈ ఘటన బయటకు రాలేదు. ఒకవేళ కనుక ఆ అమ్మాయిని అక్కడే కనుక మరణించి ఉంటే సిచ్యువేషన్ మరో రకంగా ఉండేది. అక్కడే కనుక ఆ అమ్మాయికి ఏమైనా జరిగి ఉంటే ఇంకో రకంగా ఉండేది. ఆ అమ్మాయి నోరు విప్పి ఏకంగా మాట్లాడింది కాబట్టి ఈరోజు ఈ నిందితుల్ని కానివ్వండి, లేకుంటే ఘటనకు సంబంధించి కానివ్వండి ఎక్స్పోజ్ అయింది, బయటకు వచ్చిన విషయం. లేదనంటే మరోలా ఉండేది. సో ఏదేమైనా కూడా నిత్యం ఇటువంటి ఘటనలు రోజు కొన్ని పదుల సంఖ్యలోనే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే డెఫినెట్గా మానవ విలువల్ని మనం అటు అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఇద్దరు కూడా మానవ విలువలు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మానవ మృగాల్లా కాకుండా మానవుల్లాగా జీవించి సాటి మనిషిని గౌరవించి వారి యొక్క సాంప్రదాయాల్ని కావచ్చు, అన్ని రకాలు కూడా వారిని గౌరవించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగింది ఒక బాలికపై అత్యాచార ఘటన మరోసారి కలకలం రేపుతోంది. देखिए, घटनाक्रम में 13 तारीख को बच्ची जो है 1098 जो हमारी चाइल्ड हेल्पलाइन है उनकी टीम को मिली थी, और उसमें जो आईएसबीटी का गार्ड है उसने जब बच्ची को स्पॉट किया था तो उसको लगा कि वहाँ पर एक व्यक्ति संदिग्ध खड़ा है और बच्ची वहाँ किसी दुकान पर बैठे कुछ खा रही थी। तो उसने इसकी सूचना दी 1098 को। 1098 का जिम्मेदारी कि ऐसे कोई बच्चे मिलते हैं अगर तो उनको चाइल्ड हेल्पलाइन में या ले आकर और CWC जो हमारी चाइल्ड वेलफेयर कमेटी है उसके समक्ष प्रस्तुत करते हैं, और उसका नाम पता अगर वेरीफाई होता है तो पेरेंट्स को बुलाकर उसको काउंसलिंग के बाद हैंडओवर किया जाता है। चूंकि इसमें बच्ची द्वारा बताया गया कि उसके पेरेंट्स नहीं है और अपना कोई
पक्का एड्रेस नहीं बताया गया, ना डिस्ट्रिक्ट बताया गया। तो चूंकि इस तरह के मामलों में फिर वो काउंसलिंग करते हैं और लगातार जब उनके द्वारा ले जाकर, चूंकि देर रात का मामला था, फिर अगले दिन उसकी एक राउंड की काउंसलिंग हुई तो बच्ची द्वारा ऐसी कोई बात उनको नहीं बताएगी, ना अपना एड्रेस बताया गया। हाँ, ये जरूर बताया गया कि उसके माँ बाप नहीं है, बहुत पहले उनकी डेथ हो गई है और परिवार में उसका भाई लोग उसको मतलब रखना नहीं चाहते थे, तो ये वो चली आई घर छोड़कर। क्योंकि फर्स्ट डे ये काउंसलिंग हुई, जो काउंसलिंग रिपोर्ट पड़ी, सेकंड डे फिर काउंसलिंग हुई, तो धीरे धीरे जब ये 2-3 दिन काउंसलिंग हुई तो बच्ची द्वारा कहीं ना कहीं इस चीज़ को बताया गया कि उसके साथ गलत कार्य हुआ है। और जैसी इस बात की पुष्टि हुई उनके द्वारा, तो उनके द्वारा एक तहरीर कल शाम को इसमें दी गई थी, जिसमें हमने तत्काल रेप और उसमें जो भी धाराएं सुसंगत थी उसमें केस रजिस्टर्ड कर लिया। केस रजिस्टर्ड के बाद मेडिकल की प्रक्रिया, फिर जिस हिसाब से जब उससे पूछताछ से पता चला कि वो बस से आई थी, तो बस के आधार पर हमने आईएसबीटी का जो परिसर है वहाँ के सारे सीसीटीवी फुटेज लेकर उसका अवलोकन किया। उस 1-1.5 घंटे का अवलोकन में बच्ची हमें ट्रेस हुई कि वहाँ कहीं बैठी हुई थी दुकान पर, उसके पास एक व्यक्ति भी खड़ा था। तो उस सस्पेक्ट के आधार पर हमने उसका आइडेंटिफिकेशन किया, तो आइडेंटिफिकेशन के बाद ये चीज निकल के आई कि वो एक बस का ड्राइवर है जो अनुबंधित बस चलाता है दिल्ली से यहाँ देहरादून के लिए। और इसके बाद जब उसके लिए टीम हमने भेजकर उससे पूछताछ करी तो उसके द्वारा कबूल किया गया कि हाँ भाई उसने ऐसी घटना कारित की है। सेकंड, जब उससे पूछा गया और लोग कौन साथ में थे, तो उसमें 3-4 नाम उसने अपने प्रकाश में बताया। तो एक एक करके टीमों को लगाकर सभी को राउंड अप किया गया और घटनास्थल से जो हमारी बस थी और सभी को फॉरेंसिक एक्सपर्ट्स को बुलाकर रात ही रात उसका कोई अगर हमें सैंपल मिल जाता है जो केस के लिए इंपॉर्टेंट है, वो भी कर लिया गया। तो देखा जाए कि जो 5 लोग थे वो कहीं ना कहीं इसी बस चलाने में या क्लीनर या ड्राइवर थे, और एक उसमें कैशियर था जो काम करता है। और साथ ही साथ उनके द्वारा जो ड्राइवर है उसके द्वारा बताया गया कश्मीरी गेट पर ये बालिका मिली थी और उसके द्वारा उसको बस में बैठाकर यहाँ पर ले आए थे। तो देखा जाए जब उसके द्वारा ये घटना कर ली गई तो कहीं ना कहीं उसके जो जानने वाले साथी थे, जब उनको जानकारी हुई तो इनके द्वारा भी ये घटना को इस तरह से कारित किया गया। तो अभी चूंकि इन्वेस्टिगेशन चल रही है, 5 लोग इसमें थे, 5 लोग ऑलमोस्ट, इसके अलावा कोई और ना हो इसकी भी पुष्टि कर ली जाए, लेकिन अभी तक 5 लोग हैं और 100% नीचे निकल के आएगी। 5 के अलावा अभी तक कोई नहीं थे। और चूंकि बच्ची द्वारा भी काउंसलिंग में 5 ही लोग की बात बताई गई थी और हमारी भी इन्वेस्टिगेशन में पूछताछ में 5 ही लोग आए थे, तो 5 लोग राउंड अप हो चुके हैं और बस को भी कब्जे में लेकर फोरेंसिक एग्जामिनेशन हो चुका है। और साथ ही साथ जो वहाँ के गार्ड है, जो 1098 के कर्मचारी हैं, जो बच्ची को पहले लेके आए थे, काउंसलिंग करी थी, ये सभी चीजें हमारे बयानों में आ गई हैं। साथ ही साथ अभी जो पूछताछ के दौरान एक गांव का नाम पता चला था, तो वहां भी हमने फिर अपनी टीम के माध्यम से जानकारी करी, तो उनके पेरेंट्स ट्रेस आउट हो गए हैं और वो गांव में रहते हैं वहां पर, और उनकी डेथ नहीं है, दोनों लोग जिंदा है, माँ बाप उसके। और उनके गांव के मौजूद लोग से भी जब बातें की गई हैं तो वो यहाँ पहुंच जाएंगे तो मुझे लगता है और ज्यादा विस्तार से चीजें पता चलेंगी। 5 आगे इसलिए संदेह नहीं कि अपनी काउंसलिंग की जो रिपोर्ट है सीडब्ल्यूसी की और जो वहाँ की गई है चाइल्ड हेल्पलाइन द्वारा, उसमें भी 5 ही का अंकित है जो बच्ची से पूछताछ में पता चला होगा। और फिर हमारे भी जो टीम यहाँ पर अधिकारियों, महिला अधिकारियों की लगाई गई, उनसे भी जो पूछताछ में बात आई वो 5 की आई है। तो नेचुरल सी बात है 5 से ज्यादा नहीं। और हमने अभियुक्तों से भी हर तरह से पूछताछ इसमें सख्ती से कर ली है, तो इसमें उनके द्वारा भी जो बताया गया सभी के द्वारा, तो 5 लोग द्वारा ही बताया गया है।